జీటీ 650cc కస్టమర్ వచ్చేసి అయితే అన్న ఎక్సెటర్లు ఇచ్చినప్పుడు కాస్త వెనకకి వెళ్ళి ముంగడికి వెళ్తుందన్న పికప్ అనేది. సరే అని నేను కస్టమర్కి చెప్పా అన్న చెక్ చేస్తా అని. నేను చెక్ చేసి ఏంటంటే డ్రమ్ రబ్బర్లు పోయాయి. సరే ఇప్పుడైతే వీల్ అయితే ఇప్పేసుకుంటున్నాను నేను. ముందుగా అయితే ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని హాల్లో పెట్టుకోండి. నా ఛానల్ అనేది ఫాలో అవుతుంటే మీకు నా వీడియోస్ మీకు వస్తుంటాయి. మీరు అనేది నా వీడియో చూసి కొంచెం ఇంప్రూవ్ కావచ్చు. అంటే ఏ విధంగా ఉంటాయి ఈ వెహికల్స్ అని, ఏ విధంగా నడిపితే ఏ విధంగా ప్రాబ్లమ్స్ అని వస్తే ఎలా ఫేస్ చేయాలని అవన్నీ మీకు అనేది చూపిస్తా. చూడండి డ్రమ్ రబ్బర్లు అయితే ఈ విధంగా అయితే పోయాయి. మనకు ఈ సీసీసీ పికప్ అనేది ఎక్కువ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రమ్ రబ్బర్లు అనేది పోతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెక్ చేసుకునేవి ఏంటంటే డ్రమ్ రబ్బర్లు, బ్రేక్స్, చైన్ ఒకటి చూసుకోవాలా ఈ పికప్ ఉన్న బండ్లకు. ఎందుకంటే మ్యాక్సిమం ఇవే పోతుంటాయి కాబట్టి ఇవనేది చెక్ చేస్తుంటూ మనం అనేది అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలి. చూడండి ఈ డ్రమ్ రబ్బర్లకి కొత్త డ్రమ్ రబ్బర్లకి చాలా తేడా ఉంటుంది. చూడండి ఈ మీటర్ని అయితే చూడండి, ఎంత స్పీడ్ వెళ్తుందంటే 200 స్పీడ్ అయితే వెళ్తుంది కంపల్సరీ. బీటింగ్ మాత్రం చాలా బాగుంటుంది దీని అయితే జీటీది. చూడండి ఈ డ్రమ్ రబ్బర్లు అయితే ఇప్పుడు కొత్త దానికి పాత దానికి డిఫరెన్స్ చూపిస్తా. ఇక్కడ రైట్ సైడ్ ఉంది పాతది, లెఫ్ట్ సైడ్ ఉంది కొత్తది. డ్రమ్ రబ్బర్లు అయితే ఆ విధంగా అయితే పోయాయి. ఇప్పుడు కొత్త అయితే వేసేసుకుంటున్నా. మనం కంపల్సరీ డ్రమ్ రబ్బర్లు పెట్టుకున్నప్పుడు ఆయిల్ అనేది కంపల్సరీ మనం పెట్టుకోవాలా. ఆయిల్ పెట్టుకుంటే మాత్రం కొంచెం ఫ్రీగా అనేది ఎక్కుతుంది. కంపల్సరీ ఆయిల్ అనేది పెట్టాలా, లేకపోతే డ్రమ్ రబ్బర్లు అనేది సరిగా కూసోవు. ఎందుకంటే చాలా హెవీ హార్డ్గా ఉంటాయి. మనం ప్రతిదానికి ఇక్కడ ఈ హోల్స్లలో కూడా ఆయిల్ అనేది పెట్టుకోవాలి కంపల్సరీ. ఎందుకంటే స్పాకెట్ అనేది కుక్కుంటుంది. డ్రమ్స్ ప్యాకెట్ అంటే వీల్స్ పాకెట్. ఇప్పుడు ఈ స్పాకెట్ కూడా అనేది మనం ఆయిల్ అనేది పెట్టేసుకుందాం. ఆయిల్ పెడితే ఫ్రీగా అనేది ఎక్కుతుంది. చూడండి ఈ విధంగా అయితే మనం ఇప్పుడు నేను ఈ విధంగా అయితే ఎక్కిచ్చేస్తుంటా నేను. ఫస్ట్ అక్కడ సైడ్ కొంచెం స్పాకెట్ అనేది పెట్టేసుకొని ఇక్కడ బుష్ పెట్టేసుకొని రాడ్ అనేది పెట్టేసుకుంటే షాఫ్ట్ అనేది పెట్టేసుకుంటే సరిపోతుంది. వీల్ ఎక్కిచ్చేసినట్టే. ఈ మనం ఎవరైతే మనం వెహికల్ అయితే నడుపుతుంటారో చాలా జాగ్రత్తగా అనేది కొన్ని పార్ట్స్ అనేది చూస్తుండాలి. అంటే మీకు కొంచెం డౌట్ రాగానే మెకానిక్ దగ్గరికైనా లేకపోతే మీకు తెలిసిన వాళ్ళకైనా లేక మీకు తెలిసినా కానీ ఇదంతా మీకు తెలియనికి ఇదంతా కొంచెం ప్రాబ్లం అనేది మీరు సాల్వ్ చేశారు కాబట్టి ఈ వీడియో అనేది చూపిస్తాం మీకు. ఎందుకంటే ఈ వీడియో చూసిన వాటికైతే మీకైతే కొంచెం ఐడియా అనేది వస్తుంది ఏ విధంగా ఉంటుందని. దానివల్లనే ఈ వీడియో అంతా. ప్రాబ్లం తెలుసుంటే మీరు చేసేసుకుంటారు, లేకపోతే మెకానిక్ దగ్గరికి అయితే మీరు వెళ్ళండి. ఎందుకంటే బండి వెహికల్ ఏమైనా ప్రాబ్లం వచ్చేసింది అనుకో, హైవే పైన అయినా లేకపోతే మనం ఇప్పుడు అర్జెంట్ పని మీద వెళ్తే బ్రేక్ డౌన్ అయితే అవుతుంది కంపల్సరీ. ఇప్పుడైతే మన డ్రమ్ రబ్బర్ల సాల్వ్ అయితే అయిపోయింది గైస్. ప్రాబ్లం అయితే సెట్ అయిపోయింది. మనం ఈ విధంగా చూసుకోవచ్చు. మనం ఈ మీటర్ అనేది ఇప్పుడు కొంచెం మీటర్ది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనము ఇక్కడైతే రీడింగ్ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ కింద రీడింగ్ ఉంటుంది, మీద అనేది ఫ్యూల్ మీటర్ అనేది ఉంటుంది అంతే. మనం ఈ కీల ఆన్లో పెట్టినప్పుడే ఇవన్నీ లైట్స్ అన్నీ ఆన్ అవుతాయి. ఇంజన్ది, పెట్రోల్, బ్యాటరీది అవన్నీ వచ్చేస్తే బ్యాటరీ అనేది ఒక బండి అనేది స్టార్ట్ అయితే ఇవన్నీ వెళ్తున్నాయి. ఒకటి న్యూట్రల్ అనేది వస్తుంది, అది కూడా గేర్ వేసినప్పుడు వెళ్ళిపోతుంది. ఏబిఎస్ అయితే అలానే ఉంటుంది గైస్, టెన్షన్ అయితే పడద్దు.